రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని మట్టి వినాయక ప్రతిమల్ని పూజా పుస్తకాన్ని ఉచితంగా అందించారు. శివాజీ చౌక్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి కమిషనర్ వి మహాలక్ష్మిపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి ఏడాది వినాయక చవితి పండుగ నాడు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో మట్టి వినాయకుని విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ఈ సంవత్సరం చేపట్టిన ఉచిత వినాయకుని ప్రతిమల్ని పంపిణీ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ వి మహాలక్ష్మిపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని ప్రతిమల్ని వాడాలని తెలిపారు. అలాగే రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం చేస్తున్న సేవా కార్యక్రమాలతో పాటుగా ప్రతి సంవత్సరం వినాయకుని ప్రతిమలను ఉచితంగా అందించి పేదవారి ఇంటిలో వినాయక చవితిని పండుగను సంతోషంగా జరుపుకునే విధంగా సహకరిస్తున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. క్లబ్ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు మాట్లాడారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా గణేష్ మట్టి ప్రతిమల్ని అందజేయడం జరిగిందని తెలిపారు. వినాయకుని ప్రతిమలతో పాటుగా పూజా పుస్తకాన్ని కూడా అందించడం జరిగిందని ఆయన తెలిపారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రేపు ఉదయం మనందరం ఎంతో ఆనందదాయకంగా పట్టణ పరిధిలో వినాయక చవితి జరుపుకుంటాం. దాని సందర్భంలో మనం పొల్యూషన్ కంట్రోల్ కోసం ఈరోజు పట్టణ ప్రాంతంలో మన రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా 2000 ప్రతిమలు, దేవుని ప్రతిమలు, మట్టి బొమ్మలు సప్లై చేయడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా వారికి అందరూ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించి రేపు మార్నింగ్ అందరూ కూడా పొల్యూషన్ కంట్రోల్ కోసం మీ అందరూ కూడా మట్టి వినాయకుడిని పూజించి అందరూ కూడా పట్టణం అంతా కూడా నాన్ పొల్యూషన్ తెనాలిగా చేయవలసిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ రేపు జరగబోయేటువంటి వినాయక చవితిని దృష్టిలో పెట్టుకొని పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారు ఈ ఏడాది 2000 మట్టి వినాయక ప్రతిమల్ని పంపిణీ చేయడం జరుగుతుంది. సింథటిక్ కలర్స్ వాడి కానీ లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దీంతో బొమ్మలు తయారు చేసి కానీ వాటిని నిమజ్జనం చేసిన తర్వాత మనకు ఉన్నటువంటి కాలువలు కానివ్వండి, చెరువులు కానీ ఇవన్నీ కూడా ఆ జలం అంతా కలుషితం అయిపోతుంది. దానివల్ల పశుపక్షాదులు అలాగే ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మట్టి వినాయక విగ్రహాలని వాడాలని చెప్పి కోరుకుంటున్నామండి. ఇదే విధంగా గంగానమ్మాపేటలోని ఎంఎం జ్యువెలర్స్, లక్ష్మీప్రియ జ్యువెలర్స్ వద్ద మట్టి వినాయక ప్రతిమల్ని ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడారు. క్లబ్ ద్వారా తాము చేపట్టే సేవా కార్యక్రమాలతో పాటు వినాయక చవితి పండుగ నాడు ప్రతి ఒక్కరూ కూడా పండుగ జరుపుకునే విధంగా వినాయకుడి ప్రతిమలని ప్రతి సంవత్సరం అందించడం జరుగుతుందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో గుమ్మడి వెంకటనారాయణ, కన్నెగంటి మురళీకృష్ణ, గుత్తా వెంకటరత్నం, ఈదర శ్రీనివాసరావు, పావులూరి రాంబాబు, అలపాటి వెంకటరామయ్య, మల్లాది అర్జున్, వేంపటి హరిప్రసాద్, గుమ్మడి ప్రసాద్ తదితర సభ్యులు పాల్గొన్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రేపు వినాయక చవితి పండుగ బాగా జరుపుకోవాలని, ఈ పర్యావరణ పరిరక్షణలోకి నివారణ కోసం మట్టి బొమ్మల ఈ తెనాలి వైకుంఠపురం తరపున రోటరీ క్లబ్ తరపున ఇవాళ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం వారికి, వారి సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఈ మట్టి వినాయకుడు బొమ్మల్ని వాడేసి పూజ చేసుకోవాలని, ఈ రంగులు వేసి పర్యావరణాన్ని పాడు చేయరాదని చెప్పేసి తెలియజేస్తూ ఈ మట్టి బొమ్మలు వాడాలని చెప్పేసి అందరూ సూచిస్తూ అందరికీ పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఈరోజు శివాజీ చౌక్లోను అట్లానే గంగానంపేటలోని లక్ష్మీప్రియ జ్యువెలర్స్ వద్ద అట్లాగే ఎంఎంఎస్ జ్యువెలర్స్ వద్ద ఈరోజు సుమారుగా 2000 బొమ్మలు పంచడం జరిగింది.